హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్. మిత్రులారా, మే 13 ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా జూన్ 4న కౌంటింగ్ జరిగింది. ఎవరు విజేతలు, ఎవరు పరాజయం పాలయ్యారు అన్నది కూడా ప్రజలంతా చూశారు. మిత్రులారా, కొత్త ప్రభుత్వం జూన్ 12న ప్రమాణ స్వీకారాలు కాబోతున్నాయి, ఏర్పడబోతుందని చెప్పొచ్చు. మిత్రులారా, అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో మే 13న జరిగినటువంటి ఎలక్షన్ ఈ రాష్ట్ర చరిత్రలోనే అటువంటి ఎలక్షన్ ఏ రోజు జరిగి ఉండదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ దేశ చరిత్రలోనే, అంటే ఈ 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మనం పరిశీలించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోల్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. చైతన్యవంతంగా ఓటర్లు వచ్చి ఓటు వేయడం జరిగిందని చెప్పేసి మనకు అర్థమైంది. సో వారు ఎవరిని గెలిపించారు, ఎవరిని ఓడించారు అన్న విషయం పక్కన పెడితే, ఫస్ట్ ఒక పౌరుడిగా వారి యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును వారు వినియోగించుకోవడంలో చాలా వరకు వారు వినియోగించుకున్నారు, వారి హక్కును, ఓటు హక్కును. సో ఇది ఒక గొప్ప పరిణామంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మిత్రులారా, ఇటీవల మనం చూస్తున్నాం, ఒక పార్టీ గెలవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, ఒక పార్టీ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలను విశ్లేషించుకుని ముందడుగు వేయడం అనేది ప్రతి పార్టీపై ఉన్నటువంటి బాధ్యత. సో గెలుపు ఓటములు అనేది సహజం. సో మనం ఒక ఎన్నిక మనకి ఏమి నేర్పింది, ఒక ఓటమి మనకి ఏమి నేర్పింది, ఒక విజయం మనకి ఏమి నేర్పింది, ఒక విజయం మనకి అపజయం మనకి ఏమి నేర్పింది అన్నది కూడా మనం విశ్లేషించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, బీయింగ్ అన్ అడ్వకేట్, ఇప్పుడు ఒక కేసు మేము గెలిచినప్పుడు ఏ పాయింట్ ఈ కేసుని గెలిపించింది అనేది మేము విశ్లేషించుకుంటాం. ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఫర్దర్గా మిగిలిన కేసెస్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒక కేసు ఓడిపోయినప్పుడు ఏ పాయింట్ వల్ల మనం ఓడిపోయాం అన్నది విశ్లేషించుకుంటాం. ఆ పాయింట్ మరలా రిపీట్ కాకుండా చూసుకుంటాం. సో ఈ కేసులో ఈ పాయింట్ వల్ల మనం ఓడిపోయాం కాబట్టి, ఈ డిమెరిట్ వల్ల మనం ఓడిపోయాం కాబట్టి, సో ఇలాంటి తప్పిదం మరలా జరగకూడదని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే ఇటీవల మనం కొన్ని ఛానల్స్లో మనం చూసినప్పుడు ఈ అపజయానికి, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అపజయానికి వివిధ రకాలైనటువంటి కారణాలు వారు అన్వేషించుకుంటూ ఉండడం మనం చూస్తున్నాం. సో వారు ప్రధానంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రధాన నాయకులు ఉంటారో వారు, మేము సంక్షేమం పరంగా, వెల్ఫేర్ పరంగా ఇన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేసాం, ఇన్ని స్కీమ్స్ ఇచ్చాం, అయినా మేము ఎందుకు ఓడిపోయామో తెలియలేదని చెప్పేసి ఒక విధమైనటువంటి చర్చకు లేవనెత్తడం జరిగింది. అయితే నా దృష్టిలో మిత్రులారా, సంక్షేమం, డెవలప్మెంట్, ఈ రెండు కూడా 2 ఐస్తో సమానం, అంటే మన 2 కళ్ళతో సమానం. ఈ రెండింటిని మనం జోడెడ్లలా సమంగా పరిగెత్తించినప్పుడు మాత్రమే ప్రజలు యొక్క మన్ననలను పొందగలమని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పరాజయానికి కారణాలు అని మనం విశ్లేషించుకున్నట్లయితే కనుక, ప్రధానంగా అమరావతి అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా పోలవరం ఇష్యూ ఒకటి మేజర్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. ఈ 2 ప్రధాన అంశాలు. వీటిలో కొంత పురోగతి లేదు. అమరావతిని కూడా 3 రాజధానులుగా మేము ఏర్పాటు చేస్తాం, అమరావతి, వైజాగ్, కర్నూలు అని చెప్పి అనడం, ఇదంతా ఒక యాంబిగ్యూటీలోకి ప్రజానీకం వెళ్ళిపోయారు. సో ఏదైనా సరే ఒక అభివృద్ధి కళ్ళకు కనకపడకపోతే ప్రజలు చూడడం జరిగింది. మే 13 ఎలక్షన్ తర్వాత ఎవరైతే పోలింగ్ డే అయిపోయిందో, జూన్ 4న ఫలితాలు రావడం జరిగింది. ఆ ఫలితాల్లో మన కళ్ళారా చూసాం. అమరావతి రైతులు వారి యొక్క సొంత భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు, ఏదైతే ఈ యొక్క క్యాపిటల్ కోసం. సో ఆ విషయంలో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ యొక్క పరాజయంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి చర్యలు కూడా వారి యొక్క అపజయానికి ఎక్కువ ప్రధాన పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ప్రధానంగా అమరావతి ఇష్యూ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో, రైతులకు జీవనాడి అది, ఆంధ్రప్రదేశ్ రైతులకు జీవనాడి లాంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు విషయంలో కూడా ప్రగతిని చూపించకపోవడం, గత ప్రభుత్వం కొంతవరకు ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వారు కొంత చూపించినప్పుడు, అప్పటి నుండి వారు ఏం చేశారన్న దాన్ని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద వారు పోలవరం ప్రాజెక్టులో చూపించలేకపోయారు.
అది కూడా ప్రధానమైనటువంటి రోల్ ప్లే చేయడం జరిగింది. ముఖ్యంగా అమరావతి, అదేవిధంగా పోలవరం. అమరావతి విషయానికి వస్తే ఫస్ట్ అమరావతిని క్యాపిటల్గా వారు అంగీకరించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు. మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం అని చెప్పడం జరిగింది. ఆ తరువాత మేము 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులకి సరైన ఆమోదం రాలేదని చెప్పేసి ఇది ఒక రెఫరెండంగా మనం తీసుకొచ్చి తీర్పుని. సో ఎవరు కూడా ఇప్పుడు భీమవరంలో తీసుకొచ్చి రాజధాని పెడతామంటే అంగీకరించిన వాళ్ళు ఉండరు, వైజాగ్ తీసుకొచ్చి రాజధాని పెడతామంటే అంగీకరించిన వాళ్ళు ఉండరు, కర్నూలు తీసుకెళ్లి రాజధాని పెడతామన్నా అంగీకరించిన వాళ్ళు ఉండరు. కాకపోతే యావత్ ఎంటైర్ స్టేట్ యొక్క ప్రజానికం యొక్క వెల్ఫేర్ ఆలోచించి వారికి ఏ విధంగా ఈ ఎక్కడ క్యాపిటల్ పెడితే అందరికీ సమానంగా ఉంటుందన్నది కూడా ఆలోచించి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అలాంటిది సెంటర్ పాయింట్, ఈ ఆంధ్రప్రదేశ్కి సెంటర్ పాయింట్గా అమరావతి ఉన్నప్పుడు ఆ గుంటూరు, అమరావతి, విజయవాడ ఒక త్రినగరిగా ఏర్పడి ఒక పెద్ద రాజధానిగా భవిష్యత్తులో వెలుగొందగలదన్నది ఒక విషయం అయితే, రైతులు వారి యొక్క పంటలు పండే భూములు ఇచ్చారు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఈ గత ప్రభుత్వానికి ఎంతో ఉంది. కానీ ఆ విషయంలో గత ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించకపోవడం, వారు 3 రాజధానులు అనడం. సో అలాగే అమరావతి రైతుల యొక్క ప్రాణత్యాగాలు కావచ్చు, వారి యొక్క ఉద్యమాలు కావచ్చు, వారి త్యాగాలు కావచ్చు, సుమారు దగ్గర 34,000 ఎకరాలు అమరావతికి ఇవ్వడం జరిగింది. అది ఏదైనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పార్టీ అమరావతి అభివృద్ధి దిశగా పనిచేసినప్పుడు అప్పటి నుండి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉందో, ఆ పార్టీ కూడా అక్కడ నుండి కొంత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి ఉంటే అమరావతి విషయంలో వారికి ఇటువంటి వాటం అనేది ఉండకపోదును అని చెప్పేసి మనం భావించవచ్చు. అది లేదు, వారు 3 రాజధానులు అన్నారు, ఏది కూడా అందులో సక్సీడ్ కాలేకపోయారు. వారు అన్న మాటను కూడా వారు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూపించలేకపోయారు. సో అదొక ప్రధాన కారణం. పోలవరం ప్రాజెక్ట్ ఒక ప్రధాన కారణం. అయితే ఇది ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, చాలామంది అంటున్నారు డబ్బులు తిన్నారు ఓట్లు వేయలేదు, డబ్బులు తిన్నారు ఓట్లు వేయలేదు అని చెప్పేసి వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని, అందరిని, మహిళలని వివిధ రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు వారి పట్ల. ఒకటి, ఈ డబ్బు అనేది ప్రభుత్వ ధనం, ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి పే చేసినటువంటి ధనం. ఇంతకు ముందు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, ఇంతకు ముందు కూడా పెన్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంతకు ముందు కూడా అమలు జరిగినాయి కొన్ని. అయితే మరి మాజీ పార్టీ ఏదైతే ఉందో, ఈ పార్టీకి సంబంధించినటువంటి మంచిని కూడా కొన్ని చర్చించుకోవాలి మనం. అమ్మఒడి అనేది అద్భుతమైన పథకం. అలాంటి మంచి కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఏదైతే మనం తీసుకునే నిర్ణయాలు సక్రమంగా లేనప్పుడు, ఓవరాల్ గ్రాఫ్ మనం చూసుకున్నట్లయితే కనుక స్టేట్ని ఒక పార్ట్గా మనం తీసుకుని అందులో అభివృద్ధిగా ఏ విధంగా కనబడుతుందని మనం ఆలోచించినప్పుడు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇటువంటి మేజర్ ఇష్యూస్లో ప్రోగ్రెస్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ అనేది ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. వెల్ఫేర్ అనేది ప్రతి ప్రభుత్వం ఏదో ఒక రూపంలో వెల్ఫేర్ ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే వెల్ఫేర్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే అట్టడుగున ఉన్నటువంటి సమూహాలకి వారిని ఫైనాన్షియల్గా లిఫ్ట్ ఇవ్వాలి, అది బాధ్యత. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు వారికి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, వారి అభివృద్ధిని చెందించాలి. వారు కూడా ఈక్వల్గా మిగిలిన ఆర్థికంగా ఎదుగుదలతో ఉన్నటువంటి సమూహాలకి సమానంగా వారు కూడా ఎదిగి వారంతటా వారు జీవించే ప్రమాణాలకు తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో మార్పు, ఏదైతే పార్టీని మార్చాలనుకున్నారో, ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారో ఆ విధంగా మార్చడం జరిగింది. ఎందుకు జరిగిందన్న దాని విషయానికి వచ్చినట్లయితే కనుక మీ యొక్క ఆలోచన విధానం అనేది ఇప్పటికీ మారకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ చర్చ అనేది లేవనెత్తున్నారు. కేవలం వెల్ఫేర్ ఇచ్చి ఆ వెల్ఫేర్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు, అది కూడా మీరు ఆలోచించాలి. వెల్ఫేర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ సొంత డబ్బులు కాదు కదా వెల్ఫేర్ అంటే. మీకు అసలు వెల్ఫేర్కి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదొకటి. అదేవిధంగా ఇసుక విధానాలు, ఉచిత ఇసుక విధానాన్ని, శాండ్ పాలసీని మీరు తీసేయడం జరిగింది. అప్పట్లో ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అదొకటి మిమ్మల్ని ముంచేసిందని చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీని. అదేవిధంగా మద్యం పాలసీ, మద్యం తాగేవాడు కూడా వారు కూడా ఈ ప్రభుత్వం పట్ల అత్యధికమైనటువంటి అసంతృప్తిని వ్యక్తపరిచారు. వారు కూడా మీకు వ్యతిరేకంగానే ఓటేశారు. ఇవన్నీ కూడా మీరు సమీక్షించుకోవాలి.
కేవలం మీడియాలోకి వచ్చి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొందరు విశృంఖలంగా మాట్లాడడం, సమాజం సిగ్గుపడేటట్టు మాట్లాడడం, అపోజిషన్ పార్టీని తిట్టొచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కానీ విమర్శించవచ్చు. కానీ మీరు మాట్లాడిన మాటల పట్ల ప్రతి వ్యక్తి చర్చించుకున్నాడు. అంత వారు ప్రతి వ్యక్తి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు అధికారంలో ఉన్న లేదా ప్రజాప్రతినిధులు వేరు, ఏ విధమైనటువంటి మెసేజ్ సొసైటీకి ఇస్తున్నారని చెప్పేసి చర్చ అనేది జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అది వాటి వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిందని చెప్పుకోవడం నా దృష్టిలో సగం వరకే కరెక్ట్. సగం మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులే వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించారన్నది నిజం. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి మహిళా నాయకులు కావచ్చు, ఎవరైతే మిగతా నాయకులు ఉన్నారో ప్రముఖమైన నాయకులు ఎవరున్నారో వారి యొక్క విధానం, వారి యొక్క మాటలు, వారి యొక్క చేతలు, వారి యొక్క చర్యలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులే వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించారని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. ఆ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి. అటువంటి వారిని కూడా దూరం పెట్టాల్సిన అవసరం ఆ పార్టీకి ఎంతైనా ఉంది. కానీ ఇవన్నీ కూడా మనం సమీక్షించుకోకుండా, చర్చించుకోకుండా కేవలం వెల్ఫేర్ చేసాం, ఎందుకు ఓటు పడలేదన్న యాంగిల్లో కూడా మీరు ఆలోచిస్తే కనుక ఇది చాలా రాంగ్ అవుతుంది. అమరావతి అనేది స్టేట్ క్యాపిటల్గా డిసైడ్ అయినప్పుడు దాన్ని కొంత పురోభివృద్ధి దిశగా మీరు తీసుకెళ్లాల్సి ఉండాల్సింది, మరొక నిర్ణయం చేయకుండా. పోలవరం విషయంలో కూడా కొంత ప్రోగ్రెస్ అనేది మీరు ఇచ్చి ఉండాల్సింది, అన్నా క్యాంటీన్ తీసేసి ఉండకపోవాల్సింది. అదేవిధంగా టిట్కో హౌసెస్కి సంబంధించి కూడా మీరు ప్రోగ్రెస్ చూపించాల్సి ఉండాల్సింది. టిట్కో హౌసెస్కి సంబంధించి కూడా మీ ప్రోగ్రెస్ లేదు. సో మిగతా విషయాలకు వచ్చినట్లయితే కనుక అన్నా క్యాంటీన్లు, టిట్కో హౌసెస్, ఈ విషయాలే కాకుండా మీరు వివిధ రకాల రూపంలో 15,000 వివిధ వృత్తుల వారికి మీరు ఇవ్వడం జరిగింది. వారిని ఆ వృత్తిలో ప్రావీణ్యం సాధించడానికి, ఆ వృత్తిలో వారికి అవసరమైనటువంటి పనిముట్లు, పరికరాలు అందించడానికి, వారికి సబ్సిడీ ద్వారా లోన్లు ఇప్పించడానికి, మోడర్నైజ్ చేయడానికి మీరు కృషి చేసి ఉండాలి. అలా కాకుండా మనం 10,000 ఇస్తే ఈ రోజున కేజీ మటన్ కొనుక్కుంటే 1,100 అవుతుంది. 10,000 ఎన్ని రోజులు ఉంటుంది? సో ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్ కదా, మనం ఆలోచించాలి, బేసిక్గా ఆలోచించాల్సిన ఇష్యూ కదా ఇది. సో అది కూడా కాకుండా మేము 10,000 ఇచ్చాం, సంవత్సరానికి ఒకసారి 10, మీరు వివిధ రూపాయలు ఆ వ్యక్తి దగ్గర నుంచి, ప్రతి వ్యక్తి ఇది గమనించుకున్నాడు, ప్రతి వ్యక్తి ఇది ఆలోచించాడు. ఒక బైక్ వేసుకుని బయటకు వెళ్తే ఎన్ని చోట్ల మనకి పోలీసు వారు ఆపేసి వివిధ రకాల రూపాల్లో మీకు అది లేదు ఇది లేదని దోపిడీ చేశారని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుని దోపిడీ చేశారని చెప్పొచ్చు. అంటే హెల్మెట్ లేకపోతే ఫైన్లు అనేది అది ప్రజారోగ్యం కోసం ప్రజలు వారి యొక్క కర్తవ్య బాధ్యత, అది దాన్ని మనం సమర్థించడం లేదు. కానీ అసలు పోలీస్ అనేవారు వాహనదారులను పెట్టిన ఇబ్బందులు అన్నీ కాదు. సో ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు మనం ఓడిపోయామంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం వెల్ఫేర్ ఒకటే ఆంధ్ర ప్రజలు కోరుకుంటలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వెల్ఫేర్ ఒకటే కోరుకుంటలేదు. వెల్ఫేర్తో పాటు అద్భుతమైనటువంటి ప్రగతిని, డెవలప్మెంట్ని కోరుకుంటున్నారు, ప్రశాంతతను కోరుకుంటున్నారు, రాజ్యాంగబద్ధ పరిపాలనను కోరుకుంటున్నారు, అలా అని చెప్పేసి ఇప్పుడున్న పార్టీలు, ఇప్పుడు వచ్చిన పార్టీలు కూడా రాజ్యాంగబద్ధ పరిపాలన చేసినాయి. అంతకుముందు అంటే వారిలో కూడా లోపాలు ఉంటాయి, సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి, వారు కూడా ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఆ విధంగా జరిగినప్పుడు మాత్రమే ఏ ప్రభుత్వం అయినా ప్రజల యొక్క మన్ననలను పొందగలుగుతుంది, ఆ విధంగా ముందుకు సాగగలుగుతుంది. సో అసలు ఇది ఈ తీర్పు మాత్రం చాలా ప్రతి పార్టీ కూడా విశ్లేషించుకోవాలి. విశృంఖలంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కనుక ఏ ప్రభుత్వంలో ఏ నాయకులైనా సరే వారికి ఎటువంటి తీర్పు ఇస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం స్పష్టంగా ప్రాక్టికల్గా చూపించారు. మీకు ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. బీయింగ్ అన్ అడ్వకేట్, ఒక కేసు గెలుపులో ఏ పాయింట్ నాకు ఉపయోగపడింది, ఒక కేసు ఓడిపోయినప్పుడు ఏ పాయింట్ వల్ల నేను ఓడిపోయానని చెప్పి నేను విశ్లేషించుకుంటాను. అలా విశ్లేషించుకున్నప్పుడు మాత్రమే ఫర్దర్గా వచ్చే కేసులు అనేవి నేను పక్కగా చేసుకోగలుగుతాను. సో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ రోజుకి కూడా రాజధాని పట్ల మేము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించలేదేమో, పోలవరం అభివృద్ధి అనే కార్యక్రమం ఇంకా జరగకపోవడం వల్ల ప్రజలు అంగీకరించలేదేమో మమ్మల్ని, అన్నా క్యాంటీన్లు తీసేయడం వల్ల కొంత ప్రభావం చూపించిందేమో, ఇసుక పాలసీ అనేది ఉచిత ఇసుక పాలసీని తీసాం మేము, ఆ పాలసీ వల్ల కూడా మా మీద ప్రభావం పడిందేమో, లిక్కర్ పాలసీ అనేది కొంత ప్రభావం చూపించిందేమో. ఈ విశ్లేషణస్ అనేవి, ఈ అనాలిసిస్ అనేది ఎక్కడా లేదు. ఇప్పటికీ కూడా ప్రజలపైనే ఆరోపణలు, మా దగ్గర మీరు డబ్బు తీసుకున్నారు, మాకు ఓటే లేదు, డబ్బు తీసుకున్నారు, ఓటే లేదు. సో చైతన్యవంతమైనటువంటి ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఎవరైనా సరే, మీరు ఒక నాయకుడిగా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడతాడు, ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఎంతో కష్టం పడతాడు. సో ఆ పదిలం చేసుకునే స్థానంలో ఆ నాయకుడి దగ్గరికి కొన్ని తాసుపాములు లాంటి వ్యక్తులు చేరుతూ ఉంటారు. ప్రజానీకం ఇది కూడా గమనిస్తారు.
నాయకులు కూడా ఇది కూడా గమనించాలి. మీ యొక్క షెల్టర్కి వస్తున్నటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మీరు అబ్జర్వ్ చేయకపోతే ఆ క్యారెక్టర్ మీ బ్యాక్ సైడ్ బిహైండ్ బ్యాక్ యూ మీ వెనక ఉన్న వ్యక్తుల యొక్క రిఫ్లెక్షన్ మీ మీద పడద్ది. సో ప్రజల్ని వడ్డీల రూపంలోనో కాల్బనీ రూపంలోనో ఇంకో రూపంలోనో పీడించే వ్యక్తులు ఒక షెల్టర్ కోసం రాజకీయ నాయకులను ఆశ్రయిస్తారు. వాళ్ళని ఏ స్థాయిలో ఉంచాలో, ఎక్కడ ఉంచాలో, ఏ ప్రదేశంలో ఉంచాలో అక్కడే ఉంచి వారిని నిలువరించాలి. సో ప్రజలను పీడించే వాళ్ళంతా కూడా ఒక గుడి కిందకు వచ్చేస్తే మీ వెనక వాళ్ళంతా ప్రజలకు కనపడతా ఉంటే మీ పట్ల ఉన్న విశ్వాసం అనేది ప్రజలకు మీరు కోల్పోవడం జరుగుతుంది. సో మిత్రులరా, ఈ విశ్లేషణ అనేది మనం ఎవరిని విమర్శించడానికి కాదు. ప్రతి వ్యక్తి కూడా ఒక విజయం పట్ల తన విజయానికి ఏ విధమైనటువంటి అంశాలు దోహదం చేశాయి, తన అపజయానికి ఏ విధమైనటువంటి అంశాలు దోహదం చేశాయి అన్నది విశ్లేషించుకోవాలి. మేము వెల్ఫేర్ ఇచ్చాం, మీరు మాకు ఓటు వేయలేదు, మేము వెల్ఫేర్ ఇచ్చాం, మీరు మాకు ఓటు వేయలేదు అని చెప్పడం అనేది డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి విధానం చాలా విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే మీరు ఆలోచించండి, మీరు వెల్ఫేర్ ఇచ్చారు, ఆ వెల్ఫేర్ ఎక్కడి నుంచి ఇచ్చారు? ఆ వెల్ఫేర్కి మీరు సంపద సృష్టించి వెల్ఫేర్ ఇచ్చారా, లేకపోతే ప్రజల యొక్క సొమ్మునే మళ్ళీ వెల్ఫేర్ కింద మార్చారా? ఈ రెండింటిని మీరు చర్చించుకోండి, సరిపోతుంది. ప్రజల యొక్క మీరు సంపద సృష్టించి వెల్ఫేర్ ఇచ్చుంటే ఈ రోజున అసలు అద్భుతం. కానీ అది జరగలేదు కదా. మీరు సంపద సృష్టించారు అని చెప్పడానికి కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రాజెక్టులు కానీ మరొకటి కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ బడ్జెట్ కానీ ఆ విధంగా ఏమీ కనపడడంలా. సో మీరు ఖచ్చితంగా మీరు విశ్లేషించుకోండి. ఫస్ట్ మీ పార్టీ నాయకులు 50% మీ పార్టీని ఓడిస్తే మరో 50% ప్రజానీకం ఓడించారని చెప్పి తెలుసుకోండి. ముఖ్యంగా అసలు మీ పార్టీ ఓడిపోవడానికి కారణమే 50% మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే. సో ఇది కూడా మీరు విశ్లేషించుకోవాలి. ప్రజలు ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికారు. మే 13న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికి జూన్ 4న ఆ యొక్క విప్లవం యొక్క ఫలితం అనేది బయటికి రావడం జరిగింది. ప్రజా తీర్పు రూపంలో బయటికి రావడం జరిగింది. మరి ఎందుకు మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్తున్నారు? అంతకుముందు పెన్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి. అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. అంతకుముందు హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. కొత్తగా మీరు చేసామని చెప్పడానికి మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులు కూడా మరుగున పడిపోయేటట్టు చేశారు మీ పార్టీ నాయకులు కొందరు. అదేవిధంగా మీరు చేసిన కొన్ని మంచి పనులను కూడా ప్రజలు మర్చిపోవడానికి మీరు మేజర్ ఇష్యూస్ని వదిలిపెట్టేయడం కూడా ప్రధానమైన కారణం అయింది. మేజర్ ఇష్యూస్ని మీరు పట్టించుకోకపోవడం కూడా ప్రధానమైనటువంటి కారణమైంది. ఇప్పుడు అమ్మఒడి అద్భుతమైన పథకం, మరి దాన్ని కూడా ఆ పథకం కూడా ప్రజలు ఆలోచించలేదంటే అంతకంటే ప్రజలు ఎక్కువ కోరుకుంటున్నారు. అంటే సంక్షేమం పరంగా కాదు, అమ్మఒడి కంటే కూడా వారి యొక్క ఫైనాన్షియల్ బడ్జెట్ పర్ మంత్ వచ్చి వారికి ఎంత అవుతుంది అన్నది కూడా ఆలోచించుకుంటారు. కరెంట్ ఛార్జెస్ కానీ మరొకటి కానీ మనకి ఎంత అవుతుంది? ఇదివరకు మనకు ఒక 2-3,000 ఉంటే పర్ మంత్ మనకి ఏ విధంగా ఒక సంవత్సరం ఒక కుటుంబం అనేది ముందుకు వెళ్ళేదో ఈ రోజున ఒక కుటుంబం నడవడానికి ఎంత అవుతుంది? ఎందుకు అవుతుంది? ఈ ధరలు అత్యధికంగా ధరలు పెరిగిపోవడం, వాటి పట్ల సమీక్ష లేదు. ఎందుకు ఈ ధరలు ఎలా పెరుగుతున్నాయి? ఈ రోజున బియ్యం బస్తా తెచ్చుకోవాలంటే 1800, 1700, 1900 అవుతుంది బియ్యం బస్తాకి. ఎందుకు అవుతుంది? 1600 నుంచి 1900 మధ్యలో అవుతుంది బియ్యం బస్తాకి. ఎందుకు అవుతుంది? వీటి పట్ల సమీక్ష ఏది? ఎక్కడుంది సమీక్ష? సో అలా అని చెప్పేసి ఏదైతే మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం సమర్థనీయమా అంటే మరి ఇలాంటి విషయాలు కూడా దోహదం చేసినాయి. వీటిని కూడా మీరు పునఃసమీక్షించుకోవాలి. అటువంటిది ఏమీ లేదు. సో ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రహదారుల విషయంలో గత ప్రభుత్వం, మాజీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆ రహదారుల యొక్క స్థితిగతులు కావచ్చు కూడా ఈ ప్రభుత్వం ఓటమికి, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి దోహదం చేశాయి. వివిధ రకాల ట్యాక్సుల రూపంలో అధికంగా ట్యాక్సులు వసూలు చేయడం, మళ్ళీ మేము వెల్ఫేర్ రూపంలో ఇచ్చేస్తున్నాం కదా అన్నాం. అది ఎవరికి ఇస్తున్నారు? ఇవ్వాలి. మీరు అభివృద్ధి చేసి సంపద సృష్టించి వెల్ఫేర్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారిని ఎవరైతే ఆర్థిక అవసరాల్లో ఉంటారో వారిని చేయూతనిచ్చి మనం బయటికి తీసుకురావాలి. సో కొన్ని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే మీకు శాపంగా మారాయి. మీ నాయకులే మీకు శాపంగా మారారు. అమరావతి విషయంలో మీరు
పురోభివృద్ధి చూపించలేదు. దాన్ని కొంత ఈ ఇసుక పాలసీ మిమ్మల్ని ముంచేసింది, మద్యం పాలసీ ముంచేసింది, రహదారులు ముంచేసినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉరితాడి కింద మారిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ దేశంలో ఎక్కడ అమల్లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ముసాయిదే అది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో ఆ బీజేపీ గవర్నమెంటే వారి రాష్ట్రాల్లో అమలు చేస్తలేదు. అటువంటిప్పుడు మీకెందుకు అది? సో అది కూడా మీరు దాన్ని కూడా రియలైజ్ కాకుండా మరలా ఎవరో అప్రమేధాలను తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టి వాళ్ళతో మళ్ళీ ప్రజానేకం మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రుద్దే ప్రయత్నం చేయడం. డబ్బిస్తే మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది మాట్లాడేవాళ్ళు కావాలి కదా. ప్రజలు ఎందుకు భయాలకు గురవుతున్నారు? అసలు అందులో సివిల్ కోర్ట్ జ్యూడిక్షన్ అనేది ఒక పాయింట్ ఉంచుంటే సరిపోను. మీరు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీకు డిస్ప్యూట్ వస్తే మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అని ఒక్క పాయింట్ ఉంచుంటే కనుక అసలు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అంత ఎఫెక్ట్ చూపకపోను. సో అయినా అది కూడా మీరు రియలైజ్ కాలేదు. సో ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇన్ని మనం జూన్ 4th ఫలితాలు వచ్చినాయి. ఈరోజు మనం ఎందుకు విశ్లేషించుకుంటున్నాం అంటే అసలు ప్రభుత్వం ఏదైతే గత పార్టీ ఏదైతే ఉందో, గత ప్రభుత్వం నడిపిన పార్టీ ఏదైతే ఉందో అది రియలైజ్ అయిందా లేదా అన్నది ఒకటి ఆలోచించినట్లయితే కనుక ఎక్కడా కూడా వారు రియలైజ్ అయినట్టు కానీ ఎక్కడా కూడా వారి ఓటమికి కారణాలను కానీ వ్యక్తపరిచినట్టు ఎక్కడా కనపడతలేదు. వారు ఒకటే చెప్తున్నారు, మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం, మమ్మల్ని గెలిపించలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం, గెలిపించలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం, గెలిపించలేదు. ఇదే మాట్లాడుతున్నారు. సో అది కాదు. రేపొద్దున ఇదే పోస్ట్ మార్టం అనేది ఇప్పుడు ఏదైతే రూలింగ్లోకి రాబోతుందో ఆ యొక్క పార్టీకి కూడా ఉంటుంది. ఏమైనా తేడా వస్తే ఇలాంటి పోస్ట్ మార్టం అనేది ప్రజలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ప్రజల యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏ పార్టీనైనా సరే పాతి పెడుతున్నారు. అది మనం కళ్ళారా చూస్తున్నాం కదా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందో, ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యమంత్రిగా మనకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని వారికి ఒక అవకాశం ఇచ్చారు. సో వారు కొన్ని అడుగులు వేశారు అభివృద్ధి దిశగా, వాటిని మీరు కొనసాగించి ఉండాలి. సో మరి నెక్స్ట్ మరలా వారు ఎందుకు ఓడిపోయారంటే వెల్ఫేర్ పరంగా కొంత వీక్ అయ్యారు. ఓన్లీ అభివృద్ధి అనే ఆస్పెక్టే వారు తీసుకున్నారు. వెల్ఫేర్ పరంగా వీక్ అయ్యారు కాబట్టి వారిని ఓడించారు. ఇప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఎందుకు? సో అభివృద్ధి కూడా ముఖ్యమే, వెల్ఫేర్ మిస్ అవ్వకూడదు, డెవలప్మెంట్ మిస్ అవ్వకూడదు. మనకి పరిశ్రమలు రావాలి, కంపెనీలు రావాలి, ఫ్యాక్టరీలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాల సృష్టి జరగాలి, ఉపాధి సృష్టి జరగాలి. కార్మిక రంగం కావచ్చు, శ్రామిక రంగం కావచ్చు, ఉత్పత్తి రంగాలు కావచ్చు, వీరందరూ కూడా వారి కాళ్ళపై వారు నిలబడి వారు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. అప్పుడు కదా ఉపాధి కదా. ఈ రోజున ఒక బీటెక్ చదువుకున్న కుర్రాడు ఒక బెంగళూరు లేకపోతే ఒక హైదరాబాద్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటే అది మనకు అవమానం అది. సో ఈ రాష్ట్రంలో వారికి ఒక ఐటీ కంపెనీస్ అనేవి ఒక సెక్టర్ లేదు. సో అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. అదేవిధంగా విచ్చలవిడి గంజాయి, ప్రతి సందులోని గంజాయి. ఆ యువతంతా కూడా గంజాయి తాగి విచ్చలవిడిగా ప్రవర్తించడం, వారి యొక్క భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని గంజాయి మత్తులో వారు పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధానమైనటువంటి ఓటమికి కారణాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఒక పార్టీలో అందరూ చెడ్డవారు ఉండరు, అందరూ మంచివారు ఉండరు. మంచివారి వల్ల పార్టీలు నిలబడతాయి, చెడ్డవారి వల్ల పార్టీలు నాశనం అయిపోతాయి. సో వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా వల్గర్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు మాట్లాడేదనే, బూతులు అనేది ఎప్పుడు తిట్టలేదు. కానీ మరి అటువంటి క్యారెక్టర్, అటువంటి మాట తీరు ఉన్నటువంటి వ్యక్తి ఆయన పార్టీలో కొంతమంది వ్యక్తులు చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన కంట్రోల్ చేసి ఉండాలి, చేయలేదు. సో ఆ రిఫ్లెక్షన్ అనేది, వీళ్ళ రిఫ్లెక్షన్ సీఎం మీద, మాజీ సీఎం మీద పడడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు విశ్లేషించుకోండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మనం శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం ఉంది. వారి మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని వారిని గెలిపించారు. వారు అమరావతికి పునాది వేశారు, అమరావతిని కొంతవరకు తీసుకెళ్లారు, హైకోర్టుకు తీసుకొచ్చారు అక్కడ. అదేవిధంగా పోలవరాన్ని ముందుకు పరిగెత్తించారు. ఇవన్నీ కూడా అది కూడా పరిగణలోకి తీసుకుని గెలిపించారు. ఎందుకంటే ఏదైతే ఒక బ్రేక్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీకి, ఆ బ్రేక్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందన్నది కూడా ప్రజలు బేరీజ్ వేసుకున్నారు. ఆ బేరీజ్ వేసుకుని సో అమరావతి అనేది అక్కడ ఆగిపోయింది, పోలవరం అనేది అక్కడ ఆగిపోయింది, సమీక్షలు లేవు, అభివృద్ధి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ లేవు, ఏమీ లేవు. కేవలం నిరంతరం కూడా ప్రతిపక్షాలను విమర్శించడానికే టైం కేటాయించడం, దానివల్ల కూడా ఘోర పరాజయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మూట కట్టుకోవడం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అభివృద్ధి కోరుకుంటున్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు.
శాంతి భద్రతల యొక్క రక్షణ కోరుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ప్రస్తుత ప్రభుత్వం విజయం పొందినటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా గౌరవ సీనియర్ ముఖ్యమంత్రి మనకి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారు ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తారని ఒక గొప్ప ఆకాంక్షతో ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించడం జరిగింది. వారు ఆ దిశగా ముందుకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుంచుతారని చెప్పేసి మనం ఆశిద్దాం. సో మిత్రులారా, ఇవన్నీ కూడా ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ దాడులు చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో అందరూ శిక్షార్హులే, అందరినీ శిక్షించాలి. సో ఒక అశాంతికి అనేది అది ఎవరు కూడా పాల్పడడం అనేది కరెక్ట్ కాదన్నది నా పర్సనల్ ఒపీనియన్. సో మీరు చట్టాన్ని పర్ఫెక్ట్గా చట్టాన్ని అమలు చేసి ఆ యొక్క నేరం చేసిన వాళ్ళని జైలుకి పంపించి వారికి శిక్ష కరెక్ట్గా అమలు అయ్యేటట్టు చూడగలిగితే సరిపోతుంది, వారిలో మార్పు వస్తుంది. సో ఆ దిశగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వారు, వారి నాయకులు కానీ, మన కాబోయే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా మనం చాలా చర్చించుకోవాలి. వారు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడడానికి 50% రోల్ ప్లే చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు. ఈ యొక్క ప్రజల్లో ఈ మార్పు రావడానికి 50% రోల్ ఆయన ప్లే చేయడం జరిగింది. సో వారిని ఏ విధంగా దాడి చేశారు, ఎన్ని రకాలుగా దాడి చేశారు, వారి పట్ల ఏ విధంగా ప్రవర్తించారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అన్నది కూడా ప్రజలు సునిశ్చితంగా గమనించి వారికి అద్భుతమైన విజయాన్ని 21 సీట్లు పోటీ చేస్తే ఎమ్మెల్యే సీట్లు 21 సీట్లు గెలవడం జరిగింది. అదేవిధంగా 2 ఎంపీ సీట్లు తీసుకుంటే 2 ఎంపీ సీట్లని గెలిపించారు. ఈ రోజుని ఎన్డీఏ కూటమిలో వారు ప్రధాన భూమిక పోషిస్తున్నారు తెలుగుదేశం పార్టీతో పాటుగా. సో అసలు ఇవంతా ఎందుకు జరిగింది, ఇవన్నీ ఎందుకు జరిగినాయి? సో గత మాజీ ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పునఃసమీక్షించుకోవాలి. వారు ఈ రోజుకి వారు ఆలోచన ధోరణిలో ఏమీ మార్పు మనం రోజు వరకు అనేక ప్రెస్ మీట్లు మనం చూసాం. సో ఎవరు కూడా రియలైజ్ కావడంలా, ఆ రియలైజేషన్ అనేది లేకపోతే, రియలైజేషన్ అనేది ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది, జూన్ 12 నుంచి కొత్త నూతన గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంది, వారి పట్ల అనేక వారి మీద అనేక ఆశలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యువత కానీ ప్రజానీకం కానీ పెట్టుకోవడం జరిగింది. సో వారి ఆకాంక్షలకు, ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా వారు పరిపాలించాలి. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా, అద్భుతమైన రాష్ట్రంగా, అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి మొట్టమొదటి స్థానంలో ఉండే రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ, దిస్ ఈజ్ ప్రజా సైన్యం శివశంకర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909599 అడ్వకేట్ NSSR.